జీవితంలో ఏదైనా ఓడిపోతే అనుభవం అనుకోవాలి, కానీ మనం గెలిచినప్పుడు ఆనందపడాలి. ఎస్ అవునక్క. ఎప్పుడు ఇలాగే ఉండాలి నువ్వు. ఫస్ట్ వెళ్ళే అంటతోమే బట్టలు ఉతికేసే, ఏ పనులు బ్యాలెన్స్ పెట్టకు. అలాగే మేడం. పైన బాగా బూజు పట్టింది, వెళ్ళి నీట్ గా అంతా క్లీన్ చేయి, సరేనా? నేను చిన్న పని మీద బయటికి వెళ్ళొస్తాను, నువ్వు భవానీతోనే ఉండు. నేను ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి? నేను కూడా నీతో వస్తాను. భవానీ చూసుకో. అనిక లేమ్మా, తెల్లారింది. అప్పుడేనా? కొంచెం సేపు పడుకోనివక్క ప్లీజ్. పడుకుంది చాలే, లే స్నానం చేయాలి కదా, లే లేట్ అవుతుంది, లేమ్మా. అబ్బా పద పద, త్వరగా స్నానం చేయి, వెళ్ళు. రండమ్మా. కూర్చోండి. పోనివయ్యా. మీకు ఎంతలో కావాలి? నాకు 2 to 3 crores రేంజ్ లో కావాలి. పర్వాలేదు మేడం, మీకు మంచి ల్యాండ్ చూపిస్తాను. మీకు ఈ ల్యాండ్ అవసరం లేదు మేడం, మీకు మంచి ల్యాండ్ చూపిస్తాను. నాకు ఏదైనా కానీ సిటీకి దగ్గరలో ఉండాలి. అలాగే మేడం, చూడండి. ఎట్లాంటి ల్యాండ్ కావాలన్నా మీకు దగ్గరుండి చూపిస్తాడు ఈ రాంబాబు. నాది పూచి. ఏం రాంబాబు? అవునండి. నన్ను నమ్మండి మేడం, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇతను చూసుకుంటాడు. మేడం, మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే రాణిగారి గెస్ట్ హౌస్ లో ఉంటాను. రాణిగారి గెస్ట్ హౌస్? మేడం ఒక్క నిమిషం, నువ్వేంట్రా ప్రతి సీక్రెట్ బయటికి చెప్పేస్తావు? రాంబాబు, మనకు కావాల్సింది డబ్బు. ఈ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళతో మనకి పని లేదు. మనకి కావాల్సింది డబ్బు, సరేనా? అర్థమైంది. ఈ విషయాలేవి ఆవిడికి చెప్పొద్దు. సరే, అర్థమైందా? పద. ఏం లేదు మేడం, ఆ బిల్డింగ్ లో ఉండేవాళ్ళు ఏదో కారణాల వల్ల చనిపోయారు మేడం. ఈ ఊళ్ళో ఉండే జనాలు ఏ దెయ్యం వల్ల చనిపోయారని అనుకుంటున్నారు. ఈ ఊర్లో వాళ్ళందరికీ వట్టి మూఢనమ్మకాలు మేడం, అవేమి మీరు నమ్మద్దు మేడం, నేను చెప్తున్నాను కదా. అలాంటివేమి ఆలోచించకండి, నా మీద నమ్మకం ఉంచండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఏం ప్రాబ్లం లేదు మేడం, పదండి. సరే అండి, మీరు చెప్పిందంతా నమ్ముతున్నా. మీరు తీసుకుంటున్నట్టే కదా మేడం గెస్ట్ హౌస్? నాకైతే నచ్చింది.